Hi and welcome to my channel. This is Jayprakash. Today I am going to explain how to get 98 marks in ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. నేను ఈరోజు తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో 98 మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎట్లా అనే విషయాన్ని చెప్పబోతున్నాను. సో ఇంగ్లీష్లో ఖచ్చితంగా 98 మార్క్స్ తెచ్చుకోవాలంటే స్టూడెంట్స్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది. పేపర్ ప్రజెంటేషన్ నీట్గా ఉండాలి. ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ కొట్టివేతలు కానీ లేకుండా పేపర్స్ అన్నీ కూడా నీట్గా రాయాల్సి ఉంటుంది. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వచ్చేసి టోటల్గా 100 మార్క్స్ ఉంటాయి. ఈ 100 మార్క్స్ని 2024-25 విద్యా సంవత్సరానికి గాను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. అంటే ఈ 100 మార్క్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ సబ్జెక్ట్ని 2 భాగాలుగా డివైడ్ చేశారు. ఒకటి థియరీ, రెండోది ప్రాక్టికల్. సో థియరీకి 80 మార్క్స్ ఉంటాయి, ప్రాక్టికల్కి 20 మార్క్స్ ఉంటాయి. మళ్ళీ థియరీ 80 మార్క్స్ని కూడా 2 రకాలుగా విభజిస్తే సబ్జెక్ట్ పార్ట్ ఉంటుంది, గ్రామర్ పార్ట్ ఉంటుంది. సబ్జెక్టు 20 మార్క్స్ ఉంటాయి, గ్రామర్కి 56 ఉంటాయి. సో టోటల్ 80 మార్క్స్ అనమాట. సబ్జెక్ట్లో 24 మార్క్స్కు అట్లీస్ట్ 22 మార్క్స్ వేసుకున్నా, గ్రామర్లో 56కు 56 వేసుకుంటే, ప్రాక్టికల్లో 20 మార్క్స్ వేసుకుంటే అప్పుడు 98 మార్క్స్ వస్తాయి. ప్రాక్టికల్కు 20 మార్క్స్ ఉంటాయి. ఈ ప్రాక్టికల్ సంబంధించిన 20 మార్క్స్ స్టూడెంట్స్ 20కి 20 సాధించాలి అంటే లెక్చర్ చెప్పినట్టుగా ఫాలో అవుతే ఈజీగా 20 మార్క్స్ వస్తాయి. సో ప్రాక్టికల్ సంబంధించి ఇంగ్లీష్లో సెపరేట్గా ఒక టెక్స్ట్ బుక్ ఉంది. ఆ టెక్స్ట్ బుక్లో ప్రతి టాపిక్ సంబంధించి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టాపిక్ తీసుకుంటే డిస్క్రైబింగ్ అనే టాపిక్ ఉంది. ఈ డిస్క్రైబింగ్ సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్లకు సంబంధించిన ఆన్సర్ ప్రిపేర్ అయ్యి మీ లెక్చర్ అడిగినప్పుడు చెప్తే 4 మార్క్స్ వస్తాయి. అంటే ఇది ఇంటర్నల్ ఎగ్జామ్ కాబట్టి, ప్రాక్టికల్ అంటేనే ఇంటర్నల్ కాబట్టి ఈ డిస్క్రైబింగ్ అనే టాపిక్ గురించి ఏ కాలేజీ లెక్చర్ అయినా కూడా అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. సార్ చెప్పినట్టుగా మీరు ఫాలో అయ్యి ఆ టాపిక్ ఏది అడిగితే అది కనీసం ఒక నిమిషం లేదా 2 నిమిషాలు ఆ టాపిక్ గురించి మాట్లాడగలిగితే సార్ మీకు 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఒక టాపిక్ తీసుకున్నట్లయితే మై ఇంగ్లీష్ టీచర్ అని ఉంది. సో మై ఇంగ్లీష్ టీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే అప్పుడు ఏం చేయాలంటే స్టూడెంట్స్ జనరల్గా స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ ఉంటుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ ప్రకాష్, ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఫ్రమ్ ఎంపీసీ. Now I am going to describe about my English teacher. My English teacher is T. Venkatrao sir. He is good at English. He teaches very well. ఈ విధంగా ఆ టీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా 4 మార్క్స్ వస్తాయి. అంటే అందులో మనకు ప్లేస్ గురించి కానీ, పర్సన్ గురించి కానీ, ఇట్లా అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్కు అనుకూలంగా ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. ఒక్కొక్కసారి ఏమిస్తారంటే హౌ టు ప్రిపేర్ పొటాటో ఫ్రై అంటాడు. అప్పుడు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరికి? సార్కు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. సో ఇది ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రజెంటేషన్ స్కిల్స్లో కూడా చాలా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్కు ఆన్సర్ని ఒక 2 మినిట్స్ మాట్లాడగలిగితే 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్లో మనకు టెక్స్ట్ బుక్లో కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది కనీసం ఒక 5 మెంబర్స్ గ్రూప్లో ఉంటారు. ఈ 5 మెంబర్స్కు సార్ ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఎగ్జాంపుల్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఉంది. సో స్టూడెంట్స్ అందరూ కూడా మెరిట్స్, డిమెరిట్స్ చెప్పాల్సి ఉంటుంది. అంటే మొబైల్ యూజ్ చేయడం వలన అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. వాటిని మాట్లాడగలిగితే, అంటే దాని గురించి మాట్లాడగలిగితే 5 మినిట్స్ అందరూ దాన్ని డిస్కస్ చేసి మాట్లాడితే ప్రతి స్టూడెంట్కు 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లిజనింగ్ స్కిల్స్ ఉంటుంది. ఈ లిజనింగ్ స్కిల్స్ ఏంటంటే మీకు టెక్స్ట్ బుక్లో కొన్ని స్టోరీస్ కానీ, ప్యాసేజ్ కానీ ఇవ్వడం జరిగింది. సో వాటి కింద 6 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఫిబ్రవరి 1 నాడు ఈ ఎగ్జామ్ ఉంటుంది. జస్ట్ 4 మార్క్సే ఉంటుంది. అది ఎట్లా కండక్ట్ చేస్తారంటే అందులో ఏదైనా ఒక ప్యాసేజ్ సంబంధించిన 6 క్వశ్చన్స్ బోర్డు మీద రాస్తారు.
రాసిన తర్వాత ఆ ప్యాసేజ్‌ని మీకు ఏదైనా ఒక ఆడియో డివైస్ ద్వారా వినిపిస్తారు. 2 టైమ్స్ వినిపిస్తారు. విన్న తర్వాత బోర్డ్ మీద ఉన్నటువంటి క్వెషన్‌కు ఆన్సర్ రాయాలి. ఏవైనా 4 క్వెషన్స్ కరెక్ట్ ఆన్సర్ రాస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. చివరగా మీకు ఇంగ్లీష్ సంబంధించి ప్రాక్టికల్ రికార్డ్ బుక్ ఉంటది. ఈ రికార్డ్ ఎలా రాయాలనే విషయాన్ని మీకు సంబంధించిన ఇంగ్లీష్ లెక్చరర్ చెప్పడం జరుగుతది. సార్ చెప్పినట్టుగా రికార్డ్ రాస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. సో, టోటల్‌గా 20 మార్క్స్ వస్తాయి. ఈ 20 మార్క్స్ కోసం స్టూడెంట్స్ బాగా హార్డ్ వర్క్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ మీ సార్ చెప్పినట్టుగా ఫాలో అవుతే మీకు 20 మార్క్స్ వస్తాయి. అంటే సార్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, ఏ విధంగా రికార్డ్ రాయాలి చెప్తాడు. సార్ చెప్పినట్టుగా ఫాలో అవుతే మీకు ఈజీగా 20 మార్క్స్ వస్తాయి. ఇది మనకు టెక్స్ట్ బుక్‌లో ఇచ్చినటువంటి క్వెషన్ పేపర్. ఇచ్చిన మోడల్ క్వెషన్ పేపర్. సో, టెక్స్ట్ బుక్‌లో ఇచ్చినటువంటి మోడల్ క్వెషన్ పేపర్‌లో ప్రతి బిట్ ప్రిపేర్ అవుతే యాన్యువల్‌లో కొన్ని వచ్చే అవకాశం ఉంటది కాబట్టి, ఈ టెక్స్ట్ బుక్‌లో ఇచ్చినటువంటి మోడల్ పేపర్‌ని కూడా ప్రిపేర్ అవుతే బెటర్. సో, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వెషన్ పేపర్ ప్రకారం చూడండి. టోటల్ 80 మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ బిట్ తీసుకున్నట్లయితే, ఫస్ట్ బిట్ మనకేమిచ్చిండంటే, ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ ఇన్ అబౌట్ 100 వర్డ్స్ ఈచ్. అంటే ఇక్కడ 3 క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3లో ఏవైనా 2 క్వెషన్స్ సెలెక్ట్ చేసుకొని, వాటికి 100 వర్డ్స్‌లో ఆన్సర్ రాస్తే మీకు 2 × 4 = 8 మార్క్స్ వస్తాయి. మరి ఫస్ట్ బిట్‌లో ఈ 3 క్వెషన్స్ దేని నుండి వస్తాయంటే, ప్రోజ్ నుండి వస్తాయి. సో, ప్రోజ్ నుండి మనకు 3 క్వెషన్స్ ఇస్తే, అందులో ఏవైనా 2 సెలెక్ట్ చేసుకొని, కరెక్ట్‌గా ఆన్సర్ రాస్తే, నీట్‌గా రాస్తే, ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాస్తే అప్పుడు మీకు 8 మార్క్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఈ క్వెషన్‌కి ఆన్సర్ రాసేటువంటి విధానంలో ఎట్లా ఉండాలంటే, అట్రాక్టివ్ అటెన్షన్ దృష్టిని ఆకర్షించే విధంగా రాయాల్సి ఉంటది. సో, కొంతమంది వీటికి ఆన్సర్ ఎలా రాస్తారంటే, ఒక ప్యాసేజ్‌లాగా రాస్తారు. అలా రాస్తే మీకు యాక్యురేట్‌గా 4 మార్క్స్ రావు. మరి యాక్యురేట్‌గా 4 మార్క్స్ రావాలంటే ఏం చేయాలి? అనే విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ బిట్‌లో ఫస్ట్ క్వెషన్ ఏమిచ్చిండు? ట్రావెల్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఎడ్యుకేటర్. ఎక్స్‌ప్లెయిన్ విత్ రెఫరెన్స్ టు రస్సెల్స్ ఎస్సే హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ అన్నాడు. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఎలా రాయాలి? ఆ రాసే విధానంలో ఒక సిస్టమేటిక్‌గా రాస్తే అది ఎట్లా ఉండాలి అంటే, ఎగ్జామినర్ దృష్టిని ఆకర్షించే విధంగా నీట్‌గా రాస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. సో, దానికి సంబంధించి ఎలా రాయాలో నేను మీకు చెప్తాను. సో, మీకు ఇచ్చినటువంటి ఆ క్వెషన్ పేపర్‌లో 3 క్వెషన్స్ ఇచ్చిండు. అవి ప్రోజ్ నుండి. సో, ఏవైనా 2 రాస్తే 8 మార్క్స్. బట్ ఇక్కడ ఫస్ట్ బిట్‌లో మీకు ప్రోజ్‌కి సంబంధించి 4 లెసన్స్ ఉన్నాయి. 4 లెసన్స్ ఉంటే మీరు ఏవైనా 3 లెసన్స్ పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయ్యి వాటిని రాస్తే సరిపోతుంది. కాకపోతే మీకు కొన్ని మెటీరియల్‌లో సింగిల్ ఆన్సర్ ఉంటది. అంటే అన్ని క్వెషన్‌లకు కలిపి ఒకే ఆన్సర్ ఉంటది. అది రాసినా సరిపోతుంది. బట్ రాసేటప్పుడు దాన్ని మనం ఒక సిస్టమేటిక్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? టైటిల్. టైటిల్ అంటే ఇప్పుడు మనకు ఆ లెసన్ ఏంటి? హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్ రాయాల్సి ఉంటది. పెన్నుడ్ బై అంటే రిటెన్ బై. దాన్ని రాసింది ఎవరు? అంటే బర్ట్రాండ్ రస్సెల్. కల్డ్ ఫ్రమ్ అంటే ఆ లెసన్‌ని దేని నుండి తీసుకున్నారు? ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫిలాసఫీ. అలాగే లారెల్స్. లారెల్స్ అంటే మరి బర్ట్రాండ్ రస్సెల్‌కి వచ్చినటువంటి అవార్డ్స్ గాని, పురస్కారాలు ఏమైనా ఉన్నాయంటే ద నోబెల్ ప్రైజ్. అట్లా ఈ విధంగా రాసి బాక్స్‌తో క్లోజ్ చేస్తే చాలా బావుంటది. నెక్స్ట్ అబౌట్ ద ఆథర్ అంటే ఆథర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అబౌట్ ద ఎస్సే అంటే ఎస్సే గురించి రాయాల్సి ఉంటది. టాపిక్ అంటే క్వెషన్ టు ఆన్సర్ రాయాల్సి ఉంటది. కన్క్లూజన్ ముగింపు రాస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. అది ఎలా రాయాలో మీకు రాసినటువంటి ఆన్సర్‌తో మీకు చూపిస్తాను. ఇలా రాయాల్సి ఉంటది. సో, బిట్ నంబర్ ఫస్ట్ అని ఏ అని రాసి, అంటే సెక్షన్ ఏలో నంబర్ 1 ఏసి ఏ అని రాసి, ఈ విధంగా టైటిల్ హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ పెన్నుడ్ బై బర్ట్రాండ్ రస్సెల్, కల్డ్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫిలాసఫీ, లారెన్స్ ద నోబెల్ ప్రైజ్. ఈ విధంగా రాసి బాక్స్‌తో క్లోజ్ చేసి
అబౌట్ ద ఆథర్ అంటే ఆథర్ గురించి, అబౌట్ ద ఎస్సే ఎస్సే గురించి అంటే లెసన్ గురించి, టాపిక్ అంటే టాపిక్ క్వశ్చన్ టు ఆన్సర్ రాసి క్వశ్చన్కు ఎలాంటి ఆన్సరు ఆ ఆన్సర్ సంబంధించి మెయిన్ పాయింట్స్ అన్నీ కలిపి ఒక ఆన్సర్ టాపిక్ రాసి, ఇలా టాపిక్ రాసిన తర్వాత కన్క్లూజన్ ముగింపు కనుక ఇచ్చినట్లయితే, కన్క్లూజన్ రాసినట్లయితే మీకు ఈజీగా 4 మార్క్స్ అనేటువంటివి వస్తాయి. సో ఇక్కడ మీరు టైటిల్ కానీ, పెన్నెడ్ బై కానీ, కలర్ ఫ్రమ్, లారెల్స్, అబౌట్ ద ఆథర్, అబౌట్ దిస్ టాపిక్ ఈ టైటిల్స్ అన్నీ కూడా మీరు వేరే కలర్ సంబంధించినటువంటి యూజ్ చేయవచ్చు. బ్లాక్ కానీ లేదంటే పింక్ కలర్ కానీ యూజ్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ సెకండ్ బిట్ తీసుకుంటే, సెకండ్ బిట్లో కూడా 3 క్వశ్చన్స్ ఇచ్చి ఎనీ 2 అన్నాడు. అంటే ఏవైనా 2 క్వశ్చన్లకు ఆన్సర్ రాయడం అనడం జరిగింది. సో అది కూడా ప్రతి ఆన్సర్ 100 వర్డ్స్లో రాసి ఉంటుంది. సో 2 × 4 = 8 అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్, అంటే ప్రతి దానికి 4 మార్క్స్ ఉంటాయి. సో ఈ బిట్ నుండి 2 క్వశ్చన్స్ రాస్తే కరెక్ట్గా 8 మార్క్స్ వస్తాయి. బట్ సెకండ్ బిట్లో మనకు క్వశ్చన్స్ దేని నుండి వస్తాయి అంటే పోయిటరీ నుండి వస్తాయి. సో పోయిటరీలో మనకు టోటల్ 4 లెసన్స్ ఉన్నాయి. అందులో ఏవైనా 3 లెసన్స్ ప్రిపేర్ అయ్యి సింగిల్ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. సో దీనికి రాసేటప్పుడు సెకండ్ బిట్కు ఆన్సర్ రాసేటప్పుడు టైటిల్ అంటే ఆ పోయం నేమ్ రాయాలి. పెన్నెడ్ బై అంటే రిటర్న్ బై ఆ పోయం ఎవరు రాసారో వాళ్ళ నేమ్ రాయాల్సి ఉంటుంది. కలర్ ఫ్రమ్ అంటే ఆ పోయం దేని నుండి తీసుకున్నారో రాయాల్సి ఉంటుంది. ఒకవేళ దేని నుండి తీసుకున్నారు అనేది లేకపోతే టైటిల్, పెన్నెడ్ బై, లారెన్స్ రాస్తే సరిపోతుంది. కొన్ని ప్రోజ్ లెసన్స్ కూడా కలర్డ్ ఫ్రమ్ దేని నుండి తీసుకున్నారు అనేది ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు టైటిల్, పెన్నెడ్ బై, లారెన్స్ అంటే వాళ్ళకి వచ్చిన అవార్డ్స్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ అబౌట్ ద పోయెట్ అని రాయాలి, ఎందుకంటే పోయం కదా. అబౌట్ ద పోయం టాపిక్, కన్క్లూజన్ రాయాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 3 విషయానికి వస్తే 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 క్వశ్చన్స్ కూడా షార్ట్ స్టోరీస్ నుండి ఇవ్వడం జరిగింది. ఏవైనా 2 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ వస్తే 8 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో మనకు 4 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. సో ఏవైనా 3 లెసన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే అప్పుడు మీరు ఈజీగా 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అంటే టైటిల్, పెన్నెడ్ బై, కలర్డ్ ఫ్రమ్, లారెల్స్ రాసి ఆన్సర్. ఇక్కడ టైటిల్ అంటే లెసన్ నేమ్, పెన్నెడ్ బై అంటే రైటర్ నేమ్, కలర్డ్ ఫ్రమ్ అంటే స్టోరీ దేని నుండి తీసుకున్నారు, లారెల్స్ అంటే అవార్డ్స్. ఒకవేళ కలర్డ్ ఫ్రమ్ లేకపోతే డైరెక్ట్ 3 టైటిల్స్ రాసి బాక్స్ క్లోజ్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ అబౌట్ ద ఆథర్, అబౌట్ ద స్టోరీ, టాపిక్, కన్క్లూజన్ ఈ టైటిల్స్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా మీరు 4 మార్క్స్ ఇచ్చుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్ కలిపి మొత్తం 6 క్వశ్చన్స్. 2 + 2 + 2 6. 6 × 4 = 24 మార్క్స్. బిట్ నెంబర్ 4 తీసుకున్నట్లయితే 4లో మనకు ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్యాసేజ్ ఎక్కడి నుండి ఇస్తారంటే టెక్స్ట్ బుక్లో స్టోరీస్లో ఉన్నటువంటి ప్యాసేజ్. అంటే మనకు టోటల్గా 4 స్టోరీస్ ఇచ్చిండు. షార్ట్ స్టోరీస్ 4 ఉన్నాయి. ఆ షార్ట్ స్టోరీస్లో 4 స్టోరీస్ వెనకాల ప్యాసేజ్ ఉంటాయి. అవి ప్రిపేర్ అవుతే మీరు ఈజీగా 4 మార్క్స్ తీసుకోవచ్చు. ఈ ప్యాసేజ్ కింద 6 క్వశ్చన్స్ ఇస్తాడు. ఏవైనా 4 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ రాస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. బట్ 4 కాకుండా 6 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి. ఎందుకంటే మీరు ఎనీ 4 అనగానే 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే
అందులో ఒకటి మిస్టేక్ అయిందనుకో అప్పుడేమవుతాయి 3 మార్క్స్ వస్తాయి కదా! అలా కాకుండా 6 క్వెషన్స్‌కి ఆన్సర్ రాస్తే అందులో ఒకవేళ 2 రాంగ్ అయినా 4 కరెక్ట్ అయితే 4 మార్క్స్ వస్తాయి. కాబట్టి చాయిస్ కింద ఇచ్చినటువంటి ఆ 2 అంటే టోటల్‌గా 6 క్వెషన్స్‌కి ఆన్సర్ రాయాలి. సో, దీనికి ఆన్సర్ రాసేటప్పుడు క్వెషన్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఈజీగా ఉంటది. క్వెషన్ అర్థమైతే ఆన్సర్ మనకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ వాస్ దట్ డాక్టర్ రామన్ హాడ్ నాట్ నోటీస్డ్ అంటే డాక్టర్ రామన్ ఏది గమనించలేదు అంటున్నాడు. అంటే ఇక్కడ హ్యాడ్ నాట్ నోటీస్డ్ అనేది మనకు క్లూ వర్డ్. సో, మనకు ఈజీగా ఐడెంటిఫై ఎలా చేయొచ్చు అంటే మనం ప్యాసేజ్ చూడాలి. ఇక్కడ ఇచ్చింది చూడండి. డాక్టర్ రామన్ హ్యాడ్ నాట్ నోటీస్డ్ దట్ గూగుల్ హ్యాడ్ నాట్ కాల్డ్ ఇన్ ఫర్ ఓవర్ 3 మంత్స్ నౌ అంటే ఇక్కడి దాకా రాస్తే మీకు 1 మార్క్ వచ్చేస్తుంది. అంటే క్వెషన్‌కి ఆన్సర్ ఇందులోనే ఉంది. మరి మనం చేయాల్సింది ఏందంటే ఆ క్వెషన్‌ని అర్థం చేసుకొని ఆన్సర్ వెతకడమే. ఆన్సర్ రాసేటప్పుడు ఇలా రాయాల్సి ఉంటుంది. సెక్షన్ బి అని, బిట్ నంబర్ 4 అని రాసి సో, ఈ విధంగా ఆన్సర్స్ రాయాల్సి ఉంటది. ఆన్సర్స్ రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా క్లోజ్ చేయాలి. సో, ఇది లైన్‌తోని క్లోజ్ చేయాలి. ఈ విధంగా క్లోజ్ చేసినట్లయితే మనకు పేపర్ నీట్‌గా అనిపిస్తుంది. ఈ పేపర్ బిట్ నంబర్ 4 సంబంధించి ప్యాసేజ్‌కి మనము ఆన్సర్ కరెక్ట్‌గా రాయాలంటే మరి ఏ ప్యాసేజ్ ప్రిపేర్ కావాలంటే టెక్స్ట్ బుక్‌లో షార్ట్ స్టోరీస్ ఉంటాయి కదా! ప్రతి స్టోరీ వెనకాల మనకు ప్యాసేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ నంబర్ 61-63 తీసుకున్నట్లయితే ఏబీసీ అని 3 ప్యాసేజెస్ ఉన్నాయి. అది న్యూ టెక్స్ట్ బుక్‌లో. పేజ్ నంబర్ 70-71లో ఏబీసీ అని 3 ప్యాసేజెస్ ఉన్నాయి. న్యూ టెక్స్ట్ బుక్. పేజ్ నంబర్ 81-82 ఏబీ అని 2 ప్యాసేజెస్ ఉంటాయి. పేజ్ నంబర్ 90-91లో ఏబీ అని 2 ప్యాసేజెస్ ఉంటాయి. టోటల్‌గా 10 ప్యాసేజెస్ ఇచ్చారు. ఈ 10 ప్యాసేజెస్ గనుక పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవుతే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. బిట్ నంబర్ 5 తీసుకున్నట్లయితే 5లో కూడా మళ్ళీ ఒక ప్యాసేజ్ ఇస్తారు. బట్ ఇదేంటంటే జనరల్ ప్యాసేజ్. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి ప్యాసేజ్ నుండి ఇస్తారు. సో, ఈ ప్యాసేజ్‌ని స్టడీ చేసి కింద ఉన్న క్వెషన్‌కు ఆన్సర్ ఐడెంటిఫై చేసి రాస్తే మీకు 4 కరెక్ట్‌గా రాస్తే 4 మార్క్స్ వస్తాయి. ఈ ఆన్సర్ రాయడం కూడా చాలా ఈజీగానే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ డిడ్ కలాం ఆస్క్ శ్యామ్ బిఫోర్ లీవింగ్ హిమ్ అంటే శ్యామ్ వెళ్ళిపోయే ముందు కలాం ఏమడిగిండు అనంటే అప్పుడు మనకు బిఫోర్ లీవింగ్ హిమ్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటే దొరికిపోద్ది. సో, ఆన్సర్ ఏమిచ్చిండు ఇక్కడ? బిఫోర్ లీవింగ్ వెదర్ హీ హ్యాడ్ ఎనీ గ్రీవెన్స్ ఇది ఆన్సర్. సో, ఈ ఆన్సర్‌ను రాయగలిగితే మీకు ఈజీగా 1 మార్క్ వస్తది. ఇట్లా ప్రతి క్వెషన్‌కి కూడా ఆన్సర్‌ని ఐడెంటిఫై చేస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. సో, బిట్ నంబర్ 5కి సంబంధించి ఈ విధంగా వెదర్ శ్యామ్ హ్యాడ్ ఎనీ గ్రీవెన్స్ సో, ఈ విధంగా ఆన్సర్స్ రాసి ఇలా క్లోజ్ చేస్తే మీకు ఈజీగా మార్క్స్ వస్తాయి. కాబట్టి ఏ బిట్ అయినా కంప్లీట్ చేసినామంటే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. క్లోజ్ చేస్తే మనకు పేపరు నీట్‌గా కనిపిస్తది. బిట్ నంబర్ 5కి సంబంధించి టెక్స్ట్ బుక్‌లో పేజ్ నంబర్ 217-229 మధ్యలో 16 ప్యాసేజెస్ ఉన్నాయి. ఇవన్నీ ప్రిపేర్ అయితే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. సో, ప్రతిరోజు ఒక ప్యాసేజ్ ప్రిపేర్ అయితే 16 డేస్ వరకు 16 ప్యాసేజెస్ అయిపోతాయి. కాబట్టి టెక్స్ట్ బుక్‌లో ఉన్న ఈ 16 ప్యాసేజెస్ ప్రిపేర్ చేయండి. ఇవి న్యూ టెక్స్ట్ బుక్‌లో ఉన్న పేజ్ నంబర్స్. సో, దీని ప్రకారం ఈ 16 ప్యాసేజెస్ గనుక పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయితే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. బిట్ నంబర్ 6 తీసుకున్నట్లయితే స్టడీ ద అడ్వర్టైజ్మెంట్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ఎనీ 4 క్వెషన్స్ గివెన్ ఆఫ్టర్ ఇట్ అంటే బిట్ నంబర్ 6లో ఒక యాడ్ ఇస్తారు. ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఆ అడ్వర్టైజ్ సంబంధించి కింద
6 క్వశ్చన్స్ కూడా ఇస్తారు. ఈ క్వశ్చన్స్‌కు ఈ అడ్వర్టైజ్‌మెంట్‌ని చూసి ఆన్సర్‌ని ఐడెంటిఫై చేస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. ఇక్కడ మనకు ఎనీ 4 అంటారు. కానీ మీరు రాయాల్సింది 6 రాయాలి. ఎనీ 4 అన్నప్పటికీ కూడా మీరు ఇక్కడ ఇచ్చిన 6 క్వశ్చన్స్‌కి ఆన్సర్ రాయండి. అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ మీరు 2 క్వశ్చన్స్ రాంగ్ చేసినా 4 కరెక్ట్ అయితే 4 మార్క్స్ వస్తాయి. సో దీనికి కూడా ఏందంటే క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ బీయింగ్ ప్రమోటెడ్ త్రూ దిస్ అడ్వర్టైజ్‌మెంట్? ఈ అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా దేన్ని ప్రమోట్ చేయాలనుకున్నారు అంటే ఇక్కడ మనకు ఆన్సర్ దొరికిపోద్ది. ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ గర్ల్ చైల్డ్, అది ఆన్సర్. కాబట్టి ఇందులో ఆన్సర్‌ని వెతకడం చాలా ఈజీ. కాకపోతే ఒకసారి ప్రిపేర్ కావాలి. అప్పుడు ఎక్కడ ఆన్సర్ ఉందనేది మనకు స్ట్రైక్ అవుతుంది. సో ఈ బిట్ నెంబర్ 6లో ఖచ్చితంగా 4 మార్క్స్ తెచ్చుకోవాలంటే మీరు టెక్స్ట్ బుక్‌లో పేజ్ నెంబర్ 126 నుండి 132 మధ్యలో 7 అడ్వర్టైజ్‌మెంట్స్ ఉన్నాయి. అవి ప్రిపేర్ అవుతే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ బిట్ నెంబర్ 7 తీసుకున్నట్లయితే ఒక బార్ గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఆ బార్ గ్రాఫ్ కింద 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 6 క్వశ్చన్స్‌కు కరెక్ట్ ఆన్సర్ చేయగలిగితే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. సో ఇది కూడా చాలా ఈజీ. క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ ఐడెంటిఫై చేస్తాం. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిందో చూద్దాం. వాట్ డస్ ద బార్ గ్రాఫ్ ప్రజెంట్? బార్ గ్రాఫ్ ఏ విషయాన్ని సమర్పిస్తుంది, ప్రజెంట్ చేస్తూ ఉంది అంటే ఇక్కడ ఇచ్చిండు. ఏంటి? ఫేవరెట్ సబ్జెక్ట్ ఆఫ్ స్టూడెంట్స్. ఇదే ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ సబ్జెక్ట్స్ ఆర్ షోన్ ఇన్ ద బార్ గ్రాఫ్? ఈ బార్ గ్రాఫ్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది అంటే 1, 2, 3, 4, 5. 5 సబ్జెక్ట్స్ అని ఆన్సర్ రాస్తే మీకు ఈజీగా మార్క్ వస్తుంది. సో ఈ విధంగా ప్రతి క్వశ్చన్ విచ్ సబ్జెక్ట్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ అంటే ఇందులో పాపులర్ ఏంటి? మ్యాథ్స్. ఎందుకంటే 50 స్టూడెంట్స్ కదా, మ్యాథ్స్. అంటే ఏ క్వశ్చన్కి అయినా చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఈజీగా 4 మార్క్స్ తీసుకోవచ్చు. ఈ బిట్ నెంబర్ 7 సంబంధించి మరి ఏ డయాగ్రామ్స్ ప్రిపేర్ కావాలి అన్నప్పుడు టెక్స్ట్ బుక్లో మీకు పేజ్ నెంబర్ 112 నుండి 125 వరకు 16 డయాగ్రామ్స్ ఉన్నాయి. అందులో పై చార్ట్స్ 3 ఉన్నాయి, బార్ గ్రాఫ్స్ 3 ఉన్నాయి, ట్రీ డయాగ్రామ్స్ 3 ఉన్నాయి, టేబుల్స్ 3 ఉన్నాయి, ఫ్లో చార్ట్స్ 4 ఉన్నాయి. టోటల్ 16 ఉన్నాయి. ఈ 16 డయాగ్రామ్స్ కనుక ప్రిపేర్ అవుతే మీకు ఈజీగా ఏమవుతాయంటే 4 మార్క్స్ వస్తాయి. బిట్ నెంబర్ 8కి వచ్చినట్లయితే పంక్చుయేషన్ మార్క్స్ సంబంధించి 1 లేదా 2 ప్యాసేజ్ ఇస్తారు. ఇచ్చినప్పుడు అందులో మీరు ఏం చేయాలంటే పంక్చుయేషన్ మార్క్స్ ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ కరెక్ట్గా యూజ్ చేయాలి. ఇక్కడ ఫుల్ స్టాప్, ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇక్కడ అపోస్ట్రఫీ, ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్, ఇవన్నీ కరెక్ట్గా యూజ్ చేస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. అట్లీస్ట్ యూ హ్యావ్ టు రైట్ 8, కనీసం 8 రాయాలి. ఎందుకంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్ ఉంది. 8 కరెక్ట్ ఐడెంటిఫై చేసి సింబల్స్ పెడితే మీకు 4 మార్క్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమిచ్చిండు? ఆఫ్టర్ ఏ డికేడ్స్ హార్డ్ వర్క్ అంటే ఇక్కడ ఆఫ్టర్ అంటే ఏ క్యాపిటల్ రావాలి, డికేడ్స్ అంటే ఇక్కడ ఏం రావాలి? అపోస్ట్రఫీ రావాలి. సో ఈ విధంగా సింబల్స్ కనుక కరెక్ట్గా యూజ్ చేస్తే ఇక్కడ చూడండి. సెకండ్ బి ఏమిచ్చిండు? సుమిత్ సెడ్ అంటే రిపోర్టింగ్ వర్క్ కాబట్టి కామా వస్తుంది. వేర్ ఆర్ యూ గోయింగ్ క్వశ్చన్ మార్క్, అలాగే డబ్ల్యూ క్యాపిటల్, ఇన్వర్టెడ్ కామర్స్, ఇలా రాస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. సో ఈ విధంగా బిట్ నెంబర్ 8 అని రాసి తిరిగి మళ్ళీ ప్యాసేజ్ రాసి ఉంటుంది. ఆఫ్టర్ అంటే ఇక్కడ స్టార్టింగ్లో మనకు సెంటెన్స్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ క్యాపిటల్. నెక్స్ట్ ఇక్కడ డికేట్స్ అంటే అపోస్ట్రఫీ, ఎఫర్ట్స్ కామా, రోడ్స్ కామా, టీసీ కామా, అప్లికేషన్ ఫుల్ స్టాప్. ఈ విధంగా రాసిన తర్వాత మనం ఎక్కడైతే ఆ పంక్చుయేషన్ మార్క్ రాసినామో అండర్లైన్ చేయాల్సి ఉంటుంది. అండర్లైన్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా కామా, ఇన్వర్టెడ్ కామాస్, క్వశ్చన్ మార్క్. సో ఈ విధంగా డబ్ల్యూ క్యాపిటల్ లెటర్ రాసి మళ్ళీ అండర్లైన్ చేస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. ఈ పంక్చుయేషన్ సంబంధించి కూడా టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 98లో 1 to 8 ఎక్సర్సైజ్ ఉన్నాయి.
పేజ్ నెంబర్ 101లో 1-8 ఎక్సర్సైజ్ అండ్ బిట్ నెంబర్ రోమన్ సెకండ్ ఉంటుంది. పేజ్ నెంబర్ 102 నుండి 104 మధ్యలో 1-29 ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఇవన్నీ కనుక ప్రిపేర్ అయితే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. బిట్ నెంబర్ 9 తీసుకున్నట్లయితే మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ సంబంధించి టెక్స్ట్ బుక్లో 115 వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ యొక్క మీనింగ్ పర్ఫెక్ట్గా చదువుకొని గుర్తుపెట్టుకుంటే ఇది మ్యాచ్ చేయొచ్చు. ఆన్సర్స్ను ఈ విధంగా మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, అనోనిమస్ అని ఇచ్చిండు. అనోనిమస్ అంటే ఏంటి? ఏ పర్సన్ నాట్ ఐడెంటిఫైడ్ బై నేమ్ ఆఫ్ అన్నోన్ నేమ్. సో ఈ విధంగా కాకుండా ఇలా రాయాల్సి ఉంటుంది. ఇలా మ్యాచ్ చేయాలి. ఫస్ట్ది డి, సెకండ్ ఎఫ్, థర్డ్ ఏ, ఫోర్త్ బి, ఫిఫ్త్ సి, సిక్స్త్ ఈ అని రాసి దానికి సంబంధించినటువంటి వర్డ్స్ కూడా రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా రాస్తే ఆన్సర్ కూడా రాస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ సంబంధించి పేజ్ నెంబర్ 107 నుండి 111 మధ్యలో 115 వర్డ్స్ ఉన్నాయి. అవి చదువుకోండి. దట్స్ ఎనఫ్. బిట్ నెంబర్ 10 తీసుకున్నట్లయితే 10లో మనకి ఏమి ఇచ్చిండంటే ఈడియమ్స్ ఆర్ ఫ్రేజెస్ ఇచ్చిండు. ఇవి ఫిల్ ద బ్లాక్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి వీటిని అర్థం చేసుకుంటేనే మనము ఫిల్ చేయగలుగుతాం. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఫైనల్లీ అవర్ టీమ్ లాస్ట్. చివరిగా మా టీం ఓడిపోయింది. డాష్ అండ్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్. మరియు నేను నిరాశ చెందాను. అంటే ఇక్కడ టీం ఎట్లా ఓడిపోయింది అంటే బై ఏ విస్కర్, కొద్దిపాటి తేడాతోని, స్వల్ప తేడాతోని ఓడిపోవడం వల్ల నేను నిరాశ చెందాను. అంటే ఈ మీనింగ్ తెలిసినప్పుడే దీనిలో ఫిల్అప్ చేయగలుగుతాం. కాబట్టి మీనింగ్ తెలవాలంటే టెక్స్ట్ బుక్లో అరౌండ్ 75 ఇడియమ్స్ ఇచ్చిండు. అవన్నీ చదువుకుంటే మీరు ఇది ఫిల్అప్ చేయగలుగుతారు. దీనికి మళ్ళీ మీరు మొత్తం రాసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఫిల్ చేయకుండా డైరెక్ట్ బిట్ నెంబర్ రాసి సీక్వెన్స్ ఆన్సర్స్ రాసుకుంటే సరిపోతుంది. దీనికోసం పేజ్ నెంబర్ 191 నుండి 197 మధ్యలో 74 ఇడియమ్స్ ఉన్నాయి. అవి చదువుకుంటే మీరు ఈజీగా 4 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. బిట్ నెంబర్ 11 తీసుకున్నట్లయితే 11లో వర్బ్ ప్యాటర్న్ సంబంధించి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్లో ఉన్నట్టుగా సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు చేంజ్ చేసుకుంటూ ఏవైనా 4 స్టేట్మెంట్స్ రాస్తే 4 సెంటెన్స్ రాస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. బట్ ఎక్కువ రాస్తే బెటర్. కనీసం ఒక 6 సెంటెన్స్ అని రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఐ రోడ్ ది స్టోరీ అన్నాడు. అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ సబ్జెక్ట్ చేంజ్ చేయాలి. అంటే ఐ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు? నౌన్ కానీ ప్రనౌన్ కానీ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాము, రోడ్ ఉన్నది, ప్లేడ్ చెస్. రాము ప్లేడ్ చెస్. అంటే సబ్జెక్ట్ చేంజ్ చేయాలి, వర్బ్ చేంజ్ చేయాలి, ట్రాన్సిటివ్ వర్బ్, ఆబ్జెక్ట్ చేంజ్ చేయాలి. నెక్స్ట్ ప్రనౌన్ తీసుకుంటే హీ సా ఏ మూవీ. అలా చేయగలిగితే అలా సబ్జెక్టు, ట్రాన్సిటివ్ వర్బ్, ఆబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ కనీసం ఒక 4 సెంటెన్స్ రాస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఇలా రాయండి. ఇలా రాసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేయాలి. సో దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 210 నుండి 215 వరకు 11 స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ స్ట్రక్చర్స్ కనుక 11 స్ట్రక్చర్స్ ప్రిపేర్ అయితే మీరు ఈజీగా 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. బిట్ నెంబర్ 12 తీసుకున్నట్లయితే మనకు ఏదైనా ఒక ఫామ్ ఇస్తారు. అది బ్యాంకు విత్డ్రాయల్ ఫామ్ కావచ్చు, క్రెడిట్ ఫామ్ కావచ్చు, డీడీ ఫామ్ కావచ్చు, చెక్ కావచ్చు. ఒక ఫామ్ ఇస్తాడు, అలాగే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ను ఫామ్లో ఇచ్చినటువంటి నంబర్స్కి కరెక్ట్ రాస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్ ఓన్లీ. అంటే మనకు 10 నంబర్స్ ఇస్తాడు, 8 కరెక్ట్ రాస్తే 8 into half = 4 మార్క్స్. మనకు ఇక్కడ ఫామ్ ఇచ్చిండు. సో ఇది బ్యాంక్ ఫామ్. ఇచ్చినటువంటి ఫామ్కు మళ్ళీ కొంతమంది తెలియక ఫామ్ను రాస్తూ ఉంటారు, ఫామ్ డ్రా చేస్తూ ఉంటారు. అది తప్పు, అలా చేయొద్దు. ఎందుకంటే దీనికి రాసే విధానం ఎట్లా అంటే బిట్ నెంబర్ రాసి నంబర్స్ రాసి ఆన్సర్ రాయాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఫస్ట్ నంబర్ ఏమిచ్చిండు, బ్రాంచ్ అన్నాడు. బ్రాంచ్ అంటే ఇక్కడ చూడాలి, ఇక్కడ విద్యానగర్ బ్రాంచ్. సెకండ్ ఏమన్నా డేట్, ఇందులో డేట్ ఇవ్వకపోతే మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఎప్పుడైతే రాస్తారో ఆ యాన్యువల్ ఎగ్జామ్లో సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ రాసే డేట్ ఏదైతుందో గదే వేయాలి, ఎప్పుడు ఇక్కడ లేనప్పుడు. సో ఈ విధంగా బిట్ నెంబర్ 12 అని రాసి అందులో ఉన్న నంబర్స్ ప్రకారం నంబర్ రాసి, బ్రాంచ్ అంటే విద్యానగర్, డేట్ అంటే డేటు, నేమ్ అంటే శ్రీనివాస్, ఈ విధంగా ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. రాసి మళ్ళీ ఇలా లైన్తో క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ ఫిల్లింగ్ సంబంధించి కూడా మనకు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 149 నుండి 156 మధ్యన కొన్ని ఫామ్స్ ఇవ్వడం జరిగింది. అవి ప్రిపేర్ అవుతే మీరు ఈజీగా 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ బిట్ నెంబర్ 13 కనుక చూసినట్లయితే ప్రిపేర్ ఏ కరికులం వైటా ఇన్ రెస్పాన్స్ టు ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్ అన్నాడు. అంటే ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్కి అనుగుణంగా కరికులం వైటా అంటే కరికులం వైటా రాయాల్సి ఉంటుంది, రెజ్యూమ్ అంటే రెజ్యూమ్ రాయాల్సి ఉంటుంది, బయోడేటా అంటే బయోడేటా రాయాల్సి ఉంటుంది. సో రెజ్యూమ్ అంటే రెజ్యూమ్, ఏ టైటిల్ ఇస్తే ఆ టైటిల్ ప్రకారం రాసి ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇక్కడ టైటిల్ కరికులం వైటా అని రాసి నేమ్ ఆఫ్ ద పోస్ట్, మనం ఏ పోస్ట్కి రాస్తున్నాం, ఇంగ్లీష్ టీచర్ అయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇంగ్లీష్ టీచర్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ టీచర్ అలా రాయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద పోస్ట్, నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, అడ్రస్, ఈ విధంగా అవన్నీ ప్రొఫైల్ రాయాల్సి ఉంటుంది. తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, లాంగ్వేజ్ నోన్, ప్లేస్, డేట్, చివరికి కవరింగ్ లెటర్ కూడా రాస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 170 నుండి 172 మధ్యలో 7 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటికి కనుక మీరు ఆన్సర్లు ప్రిపేర్ చేసుకోగలిగితే, వాటిని కనుక ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. బిట్ నెంబర్ 14 కనుక తీసుకున్నట్లయితే 14లో మనకి ఏముంటుందంటే లెటర్ రైటింగ్ ఉంటుంది. ఈ లెటర్ రైటింగ్లో లెటర్స్ 2 రకాలు ఉంటాయి, ఫార్మల్ లెటర్ ఉంటుంది, ఇన్ఫార్మల్ లెటర్ ఉంటుంది. మనకి యాన్యువల్లో కూడా ఫార్మల్ నుండి ఒక లెటర్ ఇస్తారు, ఇన్ఫార్మల్ నుండి ఒక లెటర్ ఇస్తారు. సో ఏదైనా ఒక లెటర్ రాస్తే సరిపోతుంది. దీనికి సంబంధించి కూడా టెక్స్ట్ బుక్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. లెటర్ రైటింగ్లో మనము బ్లాకెడ్ ఫార్మాట్ యూజ్ చేస్తే బెటర్, ఎందుకంటే బ్లాకెడ్ ఫార్మాట్లో ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్ మార్జిన్ ఓన్లీ, అంటే ప్రతిదీ కూడా లెఫ్ట్ మార్జిన్లోనే వస్తుంది. కాబట్టి మీరు బ్లాకెడ్ ఫార్మాట్లో రాయండి. బ్లాకెడ్ ఫార్మాట్లో ఫస్ట్ ఏం వస్తుందంటే ఫ్రమ్ అడ్రస్ రాయాలి, నెక్స్ట్ డేట్ రాయాలి, టు అడ్రస్ రాయాలి, శాల్యుటేషన్ రాయాలి. శాల్యుటేషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్కి రాస్తున్నారు అనుకోండి, రెస్పెక్టెడ్ సార్, డియర్ సార్. అలాగే ఫ్రెండ్కి రాస్తున్నాం అనుకోండి, మై డియర్ ఫ్రెండ్ రాము. అలాగే ఫాదర్ రాస్తే మై డియర్ ఫాదర్ అని ఇలా శాల్యుటేషన్లు రాయాలి. సబ్జెక్ట్ లైన్ దేనికోసం రాస్తున్నాం, అదే లీవా లేకపోతే ఇది పర్పస్, ఎక్కడ ఒక 1 లైన్లో రాయాలి సబ్జెక్ట్. బాడీ ఆఫ్ ద లెటర్లో 3 పారాగ్రాఫ్స్ రాయాలి. ఈ బాడీ ఆఫ్ ద లెటర్లో మాత్రం పంక్చుయేషన్ రాయాల్సి ఉంటుంది, మిగతా దానికి పంక్చుయేషన్ అవసరం లేదు. కాంప్లిమెంటరీ క్లోజర్ ఉంటుంది, థ్యాంక్ యూ సార్ అని. సబ్స్క్రిప్షన్ ఏంటి అంటే, ఇక్కడ సబ్స్క్రిప్షన్లో మీరు లెటర్ని బట్టి రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్కి అయితే యువర్ లవింగ్ సన్, యువర్ లవింగ్ డాటర్, లేదా ఫ్రెండ్కి అయితే యువర్స్ లవింగ్లీ. అలా కాకుండా మీరు ఒక టీచర్కి రాసిరనుకో లెటర్, అప్పుడు ఏమని రాయొచ్చు, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఫేత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ ట్రూలీ అని రాయొచ్చు. అలా రాస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ బిట్ నెంబర్ 15 కనుక తీసుకున్నట్లయితే నోట్ మేకింగ్ అన్నట్టు. నోట్ మేకింగ్ అంటే ఇక్కడ మనకు ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఇచ్చిన ప్యాసేజ్కి మనం నోట్స్ తయారు చేయాలి. ఈ నోట్స్ తయారు చేయడానికి ఎట్లా అంటే 2 రకాలుగా రాయచ్చు. ఒకటి డయాగ్రామ్ వేయచ్చు, రెండవది పాయింట్ వైజ్గా రాయచ్చు. ఒకవేళ మీరు పాయింట్ వైజ్గా రాయాలి అనుకుంటే ఫస్ట్ ఏం చేయాలంటే టైటిల్ సెలెక్ట్ చేయాలి. టైటిల్ ఫస్ట్ మీరు ఒకసారి రీడ్ చేయాలి, రీడ్ చేసి అర్థం చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అది ఏందైనా తెలిసిపోద్ది. సో రీడ్ చేయగానే టైటిల్ ఏంటి అనేది తెలిసిపోద్ది, అప్పుడు టైటిల్ రాయాలి. టైటిల్ రాసిన తర్వాత ఆ ఇచ్చిన ప్యాసేజ్ నుండి కొన్ని సబ్ హెడ్డింగ్స్ తీసుకోవాలి. సబ్ హెడ్డింగ్స్ తీసుకొని ఆ హెడ్డింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాయింట్స్ రాయాలి, షార్ట్గా పాయింట్స్ రాయాలి.
టోటల్‌గా ఒక 10 పాయింట్స్ రాయగలిగితే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. ఒకవేళ అలా కాకుండా కొన్ని సందర్భాల్లో డయాగ్రామ్ కూడా వేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ద బ్రెయిన్ హ్యాస్ 3 మెయిన్ డివిజన్స్ అన్నాడు. అంటే టైటిల్ ఏం తీసుకుంటాం? ద బ్రెయిన్ అని తీసుకుంటాం. సో దీనికి డివిజన్స్ అంటే 3 డివిజన్స్ ఇచ్చింది కాబట్టి ట్రీ డయాగ్రామ్ వేయొచ్చు. ట్రీ డయాగ్రామ్ వేస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. ఈ నోట్ మేకింగ్ సంబంధించి కూడా టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 201 to 207 వరకు మొత్తం 9 ప్యాసేజెస్ ఉన్నాయి. వాటిని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా 4 మార్క్స్ గెయిన్ కావచ్చు. నెక్స్ట్ బిట్ నెంబర్ 16లో ఏముంది? మార్క్ ద స్ట్రెస్ ఫర్ ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అన్నాడు. అంటే ఏవైనా ఈ 8కి మాత్రమే స్ట్రెస్ మార్క్ రాయమన్నాడు. సో ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిలే అనే వర్డ్ ఉంది. ఇందులో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? డివైడ్ చేయాలి. డిలే సౌండ్ ఎక్కడ రేజ్ అవుతుంది? డిలే. డిలే అంటే ఎల్ పైన. సో ఈ విధంగా ఎల్ పైన స్ట్రెస్ మార్క్ రాయాలి. బయోగ్రఫీ ఇందులో బయోగ్రఫీ అంటే ఓ అనేది లెంతీగా సౌండ్ వస్తుంది కాబట్టి ఓ పైన. క్యారీ అంటే క్యా అనేది క్యారీ సి పైన సౌండ్ వస్తుంది. ఎందుకంటే పలికేటప్పుడు క్యారీ అంటున్నాం కదా. అంటే క్యా అనేటువంటి ఫస్ట్ సిలబుల్లోనే సౌండ్ రైజ్ అవుతుంది కాబట్టి సి పైన స్ట్రెస్ మార్క్ రాస్తే మీకు మార్క్ వస్తుంది. సో ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా వర్డ్ రాసి ఆ స్ట్రెస్ మార్క్ కనుక రాయగలిగితే ఇప్పుడు డిలే అంటే ఎల్ పైన రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే లే అని సౌండ్ పెరుగుతుంది కాబట్టి ఆ ఎల్లుకు ముందు పై భాగంలో స్ట్రెస్ మార్క్ రాస్తే మీకు ఈజీగా మార్క్స్ అనేటువంటి వస్తాయి. కనీసం 8 కరెక్ట్ అయితే 4 మార్క్స్ వస్తాయి. దీనికి సంబంధించి కూడా టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 187 నుండి 190 మధ్యలో చాలా వర్డ్స్ ఇచ్చిండు. ఆ వర్డ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు ఈజీగా 4 మార్క్స్ గెట్ అని కావచ్చు. నెక్స్ట్ బిట్ నెంబర్ 17 తీసుకుంటే డైలాగ్ రైటింగ్ ఉంటుంది. ఇందులో 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఓన్లీ వన్ సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ రాస్తే 4 మార్క్స్ ఉంటాయి. ఈ డైలాగ్ రైటింగ్ రాసేటప్పుడు అందులో 4 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఏంటంటే డైలాగ్ రాస్తున్నామంటే గ్రీటింగ్ ఉండాలి. గ్రీటింగ్ అంటే ఉదాహరణకు టీచర్కు స్టూడెంట్ మధ్య సంభాషణ అయితే అప్పుడు ఏం రాయాలి? గుడ్ మార్నింగ్ సార్ అట్లా. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య కన్వర్జేషన్ అయితే హాయ్ రాము, హాయ్ కృష్ణ ఇట్లా గ్రీటింగ్ ఉండాలి. తర్వాత క్వశ్చన్కు తగిన టాపిక్తో స్టార్ట్ చేయాలి. తర్వాత ప్రీ క్లోజింగ్ ఉండాలి. ప్రీ క్లోజింగ్ అంటే మీ ఫ్రెండ్ మీకు హెల్ప్ చేస్తే ఏమంటాం? థ్యాంక్స్ అంటాం. తర్వాత క్లోజింగ్ వర్డ్స్ వాడాలి. ఏంటిది? థ్యాంక్స్ అంటే దానికి రిప్లై ఏమి ఇస్తాం? ఇట్స్ ఓకే లేదంటే వెల్కమ్. ఈ విధంగా గ్రీటింగ్, టాపిక్, ప్రీ క్లోజింగ్, క్లోజింగ్ యూజ్ చేస్తూ డైలాగ్ కనుక రాస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. దీనికి సంబంధించి కూడా మన టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 178 నుండి 183 మధ్యలో క్వశ్చన్స్ ఉన్నాయి. వాటి ఆన్సర్ కనుక మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి గ్రామర్ టాపిక్ సంబంధించిన ఎక్సర్సైజ్ కనుక ప్రిపేర్ అయితే మీకు ఈజీగా గ్రామర్లో 56 వస్తాయి. అలాగే నేను చెప్పినట్టుగా ఫాలో అవుతే మీకు ఈజీగా 80 మార్క్స్కు 78 ఈజీగా వస్తాయి. 78 ప్లస్ ప్రాక్టికల్ 20 98 అవుతాయి. కాకపోతే విద్యార్థులందరికీ నేను ఒకే ఒక అడ్వైజ్ చేస్తున్నాను. ఏంటంటే మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే గ్రామర్ రాయాలి. ఫస్ట్ పేజీలో ఇక్కడ సెక్షన్ బి నుండి అంటే గ్రామర్ నుండి స్టార్ట్ చేసి గ్రామర్ మొత్తం అయిపోయినాక సబ్జెక్ట్ రాస్తే మీకు ఈజీగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫస్టే మీరు ఆన్సర్స్ రాశారనుకోండి, ఒకవేళ అప్పుడు నీట్గా లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్ పోతే మార్క్స్ కట్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు ఫస్ట్ గ్రామర్ బిట్ సెలెక్ట్ చేసుకొని ప్రతి బిట్కు ఆన్సర్ రాస్తూ ఉంటే అక్కడ గ్రామర్లో 56కి 56 కరెక్ట్ అయితే ప్రతి బిట్కి 4 మార్క్స్ వస్తాయి. అప్పుడు క్వశ్చన్ ఆన్సర్ను సేమ్ నెక్స్ట్ రాసేటప్పుడు ఎగ్జామినర్ ఏం చేస్తారంటే లిబరల్గా చూస్తూ మార్క్స్ చేస్తాడు. అలా కాకుండా ఫస్టే క్వశ్చన్ ఆన్సర్స్ రాస్తే ఖచ్చితంగా చదివి మిస్టేక్స్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటున్నట్టు. ఇంకొక విషయం ఏంటంటే
గ్రామర్‌లో ఏ బిట్ తీసుకున్నా గూడా ఆ క్వెషన్ ఆన్సర్స్ సీక్వెన్స్‌గా రాయాలి. సీక్వెన్స్‌గా రాయకుండా ఆర్డర్ దెబ్బతింది అంటే ప్రాబ్లమ్ అయితది. కాబట్టి అది సిక్స్త్ బిట్ కావచ్చు, లేదంటే ఫిఫ్త్ బిట్ కావచ్చు, లేదా సెవెంత్ కావచ్చు, ఎయిత్ కావచ్చు. ఏదైనా గూడా ఒక ఆర్డర్‌లో రాయాలి. ఆర్డర్ రాస్తేనే మీకు మార్క్స్ మిస్ కాకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.